కరివేపాకు మొక్క హెల్తీగా రావాలంటే చూడండి ఎంత గుబురుగా వచ్చిందో. నేనైతే దీనికి రైస్ కడిగిన వాటరు 4-5 రోజులకు ఒకసారి ఈ వాటరు మొక్క మొదలు ఇస్తూ ఉంటే కరివేపాకు మొక్క చాలా హెల్తీగా గుబురుగా పెరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో నేను ఈరోజు చికెన్ కర్రీ చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఈ విధంగా చేస్తే. ఎలా చేశానో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ చికెన్ని ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఆనియన్స్ కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా ఫ్రై చేసుకుని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లగైనంత వరకు పక్కన పెట్టుకోవాలి. మనం చికెన్ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఇప్పుడు మనం కొంచెం ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను. కావాలంటే తర్వాత వేసుకుందాం. నెక్స్ట్ కారం సరిపడగా వేసేసుకోవాలి. ఒక 2 స్పూన్లు కారం వేసుకున్నాను. కారం ఎవరెంత తింటే అంత వేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. నేనైతే ఒక 2 స్పూన్స్ కారం వేసాను. ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది పెరుగు వేసుకున్న తర్వాత మనం టమాటాలు చూడండి, నేను ఆనియన్ చాపర్లో చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని పెట్టుకున్నాను. దాన్ని కూడా మనం దీంట్లో వేసేసుకోవాలి. చక్కగా గ్రేవీగా వస్తుందన్నమాట ఇలా చేస్తే. ఎప్పుడైనా ఎవరైనా చెయ్యకపోతే ఈ విధంగా ఒకసారి ఇలా చేసి చూడండి. కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఆనియన్స్ చల్లగా అవ్వాయి కదా, అవి కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసి వేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఈ విధంగా చేస్తే. ఎక్కువ ఫ్రై చేయకోకుండా జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఆయిల్ తక్కువ వేసుకున్నాను. ఎవరిష్టం వచ్చినంత వాళ్ళు వేసుకోవచ్చు. అంటే మేము కొంచెం ఆయిల్ తక్కువ తింటున్నామని ఆయిల్ తక్కువ వేసాను అనమాట. మన చెట్టు కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, అందుకే కొంచెం ఎక్కువ వేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా మన చెట్టువే. నిమ్మకాయ చూడండి, ఒక అరచెక్క చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా కొంచెం జ్యూస్ పిండేసుకుంటే మనకి నిమ్మకాయ పిండడం వల్ల ముక్క చక్కగా జ్యూసీగా వస్తుందన్నమాట. మెత్తగా ఉంటుంది. పీస్ అయితే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇలా వేయడం వల్ల చక్కగా నిమ్మకాయ వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అల్లం వెల్లుల్లి జీలకర్ర కొంచెం ధనియాలు ఇవన్నీ మిక్సీ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మనకు అవసరం వచ్చినప్పుడు తీసి వేసుకుంటాం కదా, అలాగా నేను ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి శుభ్రంగా కలిపేసుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత మనం కొత్తిమీర కూడా కొంచెం వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీంట్లోనే. ఒక స్పూన్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకుని ఈ చికెన్ అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుని ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని చూడండి అరగంట అయిన తర్వాత మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఇదే కళాయిలో మనం ఈ చికెన్ వేసేసుకుని కర్రీ చేసేసుకుందాం. ఇప్పుడు ఇంకా ఆయిల్ నేనైతే ఆయిల్ వేసుకోవట్లేదు. మీరు ఎవరైనా కొంచెం ఆయిల్ వేసుకోవాలనిపిస్తే ఆయిల్ వేసుకోవచ్చు. ఈ విధంగా చేసేవాళ్ళు ఒకసారి చేసి చూడండి. కర్రీ ఎలా వచ్చిందో నాకు చెప్పండి, ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే. ఒకసారి ట్రై చేయండి. ఇలా వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. చక్కగా కలిపేసుకుని మొత్తం కర్రీ అంతా పీసులు చూడండి చక్కగా విడిపోకుండా చక్కగా వస్తాయి అన్నమాట. చూడండి పీసులన్నీ అలాగే నీట్గా కనిపిస్తున్నాయి కదా. ఒకసారి అంతా కలిపేసుకుని మనం మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ చక్కగా సిమ్లో పెట్టి ఉడికించేసుకుందాం. చికెన్ ఇలా చేసుకుంటే మనం స్టవ్ దగ్గర కూడా ఎక్కువసేపు ఉండక్కర్లేదు. చక్కగా ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుని ఉడికించేసుకోవాలి. కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. వాటర్ లేకపోయినా మనకి చికెన్లో ఈ పెరుగు ఇవన్నీ వేసాం కదా, నిమ్మకాయ పెరుగు అన్నీ కలుపుకున్నాం కదా, దానివల్ల ఏంటంటే కొంచెం వాటర్ వస్తుంది. మామూలుగానే చికెన్లో కొంచెం వాటర్ వస్తుంది కదా, అది సరిపోతుంది. మధ్యలో మూత తీసుకుని ఒకసారి కలుపుకోవాలి.
చూడండి ఈ విధంగా ఒకసారి కలిపేసుకుంటే చక్కగా మనకి అడుగంటుకోకుండా చక్కగా ఉడుకుతుంది. వాటర్ వేయలేదు నేనైతే, కొంచెం వాటర్ కావాలంటే వేసుకోవచ్చు. నేను వాటర్ లేకుండానే ఇలాగే ఉడికించేస్తాను. మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీరని మసాలా పౌడర్ జస్ట్ అలా చల్లేసుకుంటే సరిపోతుంది. ఇది గరం మసాలా పౌడరు ఒక అర స్పూన్ వేసుకున్నాను, ఎక్కువ కూడా వేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా. ఇలా చల్లుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచి దాని తర్వాత కొత్తిమీర వేసేసుకోవడమే. చూడండి చక్కగా కొత్తిమీర వేసుకుని మన గార్డెన్లో మంచి ఫ్రెష్ కరివేపాకు ఉంటుంది కదా, అది కూడా వేసేసుకుందాం. ఈ కర్రీ చపాతీలోకి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా చేస్తే చక్కగా గ్రేవీలాగా ఉంటుంది కదా, మనం చపాతీలో పెట్టుకుని తినడానికి చాలా బాగుంటుంది అనమాట. రైస్లో ఒక నిమ్మకాయ వేసుకుని చక్కగా తింటే ఎంత టేస్ట్గా ఉందో కర్రీ అయితే. ఈ కర్రీ చక్కగా ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చికెనే కాదు, మనం ఎటువంటి కర్రీ అయినా నాన్ వెజ్ కర్రీస్ ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. స్టవ్ దగ్గర ఎక్కువ నిలబడక్కర్లేదు, మనం జస్ట్ అలా కలిపేసి పెట్టేసుకుంటే చాలు, త్వరగా కర్రీ అయిపోతుంది. చూడండి రైస్లో ఒక నిమ్మకాయ, ఉల్లిపాయ, చికెన్ వేసుకున్నాను. చికెన్ ముక్క చూడండి ఎంత జ్యూసీగా చక్కగా మెత్తగా విడిపోయిందనమాట. చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. నేను తక్కువ వేసుకున్నాను కర్రీ. నెక్స్ట్ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. నైట్ చపాతీ వేసుకున్నాము, 4 చపాతీలు చేసుకుని సరికో 2 వేసుకున్నాం అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ చపాతీల్లోకి, ఎందుకంటే కొంచెం గ్రేవీగా వస్తుంది కదా, అందుకని చపాతీలో తినడానికి మనకి చాలా బాగుంటుంది. మన బాస్కో కూడా చూడండి, నాకు కూడా ఒక చపాతీ ఇవ్వండి అన్నట్టు చూస్తుంది అనమాట. ఇలా చపాతీలు పెట్టేసుకుని చక్కగా ఉల్లిపాయలు కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు కూడా పక్కన పెట్టుకుని మనం కర్రీ కూడా వేసుకుని చక్కగా ఈ కర్రీని చపాతీని ఎంజాయ్ చేసుకుని తినవచ్చు అనమాట. ఇది సండే మార్నింగ్ రైస్లో తిన్నాము. రైస్లోకి కర్రీ చాలా బాగుంది, నిమ్మకాయ పిండుకుని తింటే చాలా టేస్ట్గా ఉంది. ఇంకా నైట్ చపాతీ తింటాం అన్నమాట మేము. ఈయన నేను సరికో 2 చపాతీలు వేసుకుని రోజు 2 చపాతీలు తినేస్తాం. ఏ కర్రీ ఉంటే ఆ కర్రీ పెట్టుకుని తినేస్తాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చికెన్ కర్రీ సింపుల్గా ఎలాగ అయిపోయిందో చూసారు కదా. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.